శ్రీ అమర్నాథ్ గుహ. దీంట్లో మంచుతో స్వశక్తంగా దానంతట అదే తయారైన శివలింగం ఉంటుంది. దీన్ని దర్శించుకోవడం జరిగింది. ఆ పైన ఇది కనిపిస్తుంది, ఇది నంది. తర్వాత ఈ రెండు ఇక్కడున్న ఈ రెండు కనిపిస్తున్నాయి. ఇది శివపార్వతులు అంటారు. ఇక్కడ శివపార్వతులు అంటారు. దీంట్లో రెండు పావురాలు కూడా ఉంటాయి. తర్వాత అక్కడ నుండి మనం ఇలాగ వస్తూ ఉంటే ఇది శేషనాగ్. ఇది శేషనాగ్ నుండి అక్కడ చూడొచ్చు మనం. ఆ పైకి అలా ఉంది. ఆ పైకి అలా శేషనాగ్ ఉంది. శేషనాగ్ ఉంది. ఆ టాప్ ఉంది. ఆ టాప్ పైన ఇది శేషనాగ్. ఇది శేషనాగ్. ఆ పై వరకు వెళ్ళి ఉండేది అది శేషనాగ్. దీనికంటారు శేషనాగ్ అంటారు. తర్వాత అలాగ వెళ్తే మనం కొద్ది ముందుకు వెళ్తే ఇక్కడ పాదం ఉంటుంది. పాదం కొద్దిగా వైట్గా కనిపిస్తుంటుంది. ఇది పాదం వైట్గా కనిపిస్తుంటుంది. ఇది పాదం. శివుని పాదం అంటారు దీన్ని. తర్వాత ఇలాగ ఈ మరొక 10 రోజుల్లో ఇంచుమించు ఇక్కడ ఇదంతా హిమం అంటే మంచుతో నిండి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇది కనిపిస్తుంది. ఇది గణేష్ ఇది వినాయకుడు అన్నమాట. ఇది మనము రైట్ సైడ్ నుండి చూస్తున్నాము. మనం లెఫ్ట్ సైడ్ చూస్తే పూర్తిగా వినాయకుడిలాగా ఉంటుంది అన్నమాట. ఇది ఓకే. అందరూ మంచిగా ఉండాలి, అందులో మేము కూడా ఉండాలి. ఓం నమః శివాయ. ఓం త్రయంబకేశ్వరాయ నమః. ఓం బర్ఫీలా బాబాయ నమః.